ఉప్పుతో పాటుగా కొనుగోళ్లలో అవకతవకలు, అక్రమాలు వీటన్నిటికి సంబంధించి కూడా పెద్ద చర్చ జరుగుతోంది కదా. అందులో ప్రధానంగా విద్యుత్ అంశం. రెప్పపాటు కూడా నేను కరెంటు పోనివ్వను అనే మాట ప్రతిసారి కేసీఆర్ చెప్పేవాళ్ళు. ఎంత ఖర్చైనా నేను విద్యుత్ కొంటాను. కొనడంలో బోల్డ్ అంత అవకతవకలు జరిగాయి అనేది జస్టిస్ లోకూర్ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. క్యాబినెట్లో డిస్కషన్ జరిగింది. ఇప్పుడు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలనే ఒక డెసిషన్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది అనేది బహుశా మీకు గుర్తుండాలి. కరెక్ట్గా కరోనా టైంలో అనుకుంటాను కేసీఆర్ గారు దాదాపు గంటన్నర పాటు తన ప్రెస్ మీట్ ఉండే ప్రగతి భవన్లో. పవర్ ఎందుకు అవసరము, పవర్ దేనికోసం అవసరము, ఎట్లా కొంటాము, పద్ధతి ఏంది, అసలు పవర్ని ఎందుకు ఫోకస్డ్గా మనం చేయాల్సి వస్తుందని ఆయన చాలా టెక్నికల్గా ఇంజనీర్గా మాట్లాడినాడు. ఒక పొలిటికల్ లీడర్. నేను కూడా ఒక సందర్భంలో వారితో అన్నా నేను, సార్ ఇది ఇంజనీర్స్ టెక్నికల్గా మాట్లాడే వాళ్ళు మీరు మాట్లాడగలుగుతారు అంటే మనకు దాని మీద దృష్టి ఉంది, దాని మీద కన్సర్న్ ఉంది కాబట్టి ఫోకస్ అనేది నేను మాట్లాడిన ప్రభాకర్ అని చెప్పేసి నేను వ్యక్తిగతంగా వారిని అడిగినాను నేను. అయితే మీకు కూడా ప్రత్యక్షంగా చాలా విషయాలు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు ఉన్నటువంటి అంటే జర్నలిస్ట్గా మీరున్నారు, మనం అందరము ప్రతి దాంట్లో షేర్ చేసుకున్న విషయాలు చాలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి ప్రధానమైనటువంటి సమస్యగా ఆ రోజు భావించి కరెంటు ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో 3 చనిపోతే దాన్ని నిరసనగానే ఇంకా ఈ ప్రభుత్వం ఉంటే తెలంగాణ ఇట్లనే నాశనం అయిపోతుంది, ఈ ప్రభుత్వమే కాదు తెలంగాణ రాకుంటే ఇంకా తెలంగాణ భవిష్యత్తు లేదు అని భావించి కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమం ప్రారంభించిన నాడే చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశము వ్యవసాయము, కరెంటు, నీళ్లు, సరే వీటితో పాటు నిధులు, నియామకాలు అనేటువంటి మాట కూడా చెప్పినాం. ఇవి ప్రధానమైనది. నిజానికి ఏ దేశమైనటువంటి ఇంకోటి ముఖ్యంగా మనలాంటి దేశం వ్యవసాయ ఆధారిత దేశంలో ప్రధానమైనటువంటి ఆధారం మనకు వ్యవసాయమే. కాబట్టి దాని మీద ఫోకస్ లేకుండా నువ్వు నాశనం అయిపోయినటువంటిది ఆర్థికంగా మొత్తం ఖరాబ్ అయిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి శ్రీమంతం చేయాలంటే ఏ ఆధారం అయితే ఉందో దాన్నే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి వ్యవసాయం మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది. వ్యవసాయం మీద దృష్టి పెట్టాలంటే వ్యవసాయానికి కరెంటు కంపల్సరీ లింక్ ఉన్నది. మనకు కాళ్ళడ్డం పెట్టుకుంటే నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు. మనం ఎత్తులో ఉన్నాం, 600 మీటర్ల ఎత్తులో ఉన్నాం. ఎక్కడో గోదావరి ఉంటే ఇక్కడ 600 మీటర్ల ఎత్తులో ఉన్నాం. డిఫరెంట్ టెరైన్స్ ఉన్నాయి మొత్తం ఎంటైర్ తెలంగాణలో. ఒక దగ్గర 200 మీటర్లు కావచ్చు, ఒక దగ్గర 400 మీటర్లు. ఎండ్ ఆఫ్ ది డే హయ్యెస్ట్ వచ్చి లిఫ్ట్ లేకుండా కరెంటు వాడకం లేకుండా ఛాన్స్ లేదు. ఇది ఒక్కటే కాకుండా మీరు 24 గంటల కరెంటు ఇవ్వకుండా, రైతుకు ఫ్రీ కరెంటు ఇవ్వకుండా వ్యవసాయదారుని ఆర్థికంగా స్థితిమంతులు చేయలేవు, ఆర్థికంగా ఆదుకోలేవు. వ్యవసాయదారుడు బాగుపడాలంటే అన్ని రకాలు, ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ప్రభుత్వం అన్ని రకాల సహకారం చేస్తుంది, భూమి ఇస్తుంది, బ్యాంకు అతను లోన్ ఇస్తాడు, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, ఉత్పత్తులకు మార్కెటింగ్లో అనేక రకాల అవకాశాలు ఇస్తారు, ఫెసిలిటీస్ ఇస్తారు. కానీ రైతుకి ఇచ్చిన ఫెసిలిటీ అని చెప్పండి. అసలు రైతు తన భూమిని తనే అక్వైర్ చేసుకుంటాడు, తనే కొనుక్కుంటాడా లేకపోతే తన వంశపారపర్యంగా వస్తుంది, తనే విత్తనాలు కొనుక్కుంటాడు, తనే ఫర్టిలైజర్ కొనుక్కుంటాడు. భూమిలో నాట్ల నుంచి మొదలుకొని భూమి నుంచి తీసినటువంటి గింజ మార్కెట్లో అమ్ముకొని చేతికి పైసలు వచ్చేదాకా అనుమానంతో బ్రతికేటువంటి రైతు, ఈ దేశానికి ఆధారమైనటువంటి రైతుని ఆదుకునేవాడే లేనటువంటి సందర్భంలో వ్యవసాయం మీద దృష్టి పెట్టి కేసీఆర్ గారు 0 నుంచి స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమాలు 2014 నుండి, అది వ్యవసాయం కావచ్చు, అది కరెంట్ కావచ్చు. సో అటువంటి సందర్భంలో ఈ 2 రంగాల మీద పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ని, అది పెట్టుబడిలాగా చూసినాం కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే మనకు రిజల్ట్స్ అనేవి కనిపించినాయి, పర్ క్యాపిటా ఇన్కమ్ కనిపించింది. మన ప్రాంతాలు ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాలు తప్పకుండా వ్యవసాయం చుట్టే అన్నీ ఆధారపడి ఉంటాయి. వ్యవసాయం చుట్టే మిగతా అంతా కూడా వ్యవసాయం బాగుంటేనే ఊర్లో ఉన్నటువంటి జనరల్ కిరాణా షాప్ అయినా బాగుంటాడు, ఊర్లో ఉన్న వృత్తిదారులు బాగుపడతారు, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కొనుగోలు శక్తి పెరుగుతుంది వ్యవసాయం మీద ఆధారపడేటువంటి గ్రామాలు కాబట్టి. సో వ్యవసాయం మీద నువ్వు దృష్టి పెట్టకుండా నువ్వు ఎట్లా ఆర్థికంగా స్థితిమంతుని చేస్తావు? కాబట్టి దృష్టి పెట్టినటువంటి వ్యవసాయం, దానికి అనుబంధంగా ఉండాల్సిన, దానికి సపోర్ట్గా నిలవాల్సినటువంటి కరెంటు, దాంట్లో భాగంగానే ₹1 ఎక్కువ కావచ్చు. వీళ్ళు ఎందుకు చేయలేకపోయిన 2014 వరకు సౌత్ గ్రిడ్ కనెక్ట్ ఎందుకు కాలేదు? అనేక సందర్భాల్లో ఉద్యమాల్లో మనం మాట్లాడుకున్నాం. సౌత్ గ్రిడ్ కనెక్ట్ అయితే తెలంగాణ ప్రాంతానికి కరెంట్ వస్తుంది అని చాలా సందర్భం. వాళ్ళు కనీసం కనెక్ట్ చేసేటువంటి కనెక్షన్ రాలేదు.
మన ప్రభుత్వం వచ్చిన వెంటనే, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇటు ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సినటువంటి కరెంటు, ఇదే కాకుండా ఎప్పుడైనా ఏదైనా బ్రేక్ చేస్తే ఒరిస్సా నుంచి రావాల్సినటువంటి కరెంటు కూడా లింక్ తయారు చేసుకొని పెట్టుకొని కనురెప్పపాటు కరెంటు పోకుండా వ్యవసాయదారు కరెంటు ఉండాలి. మనం మూమెంట్లో చూసినాం, ఇండస్ట్రియలిస్టులు ఇందిరా పార్క్ కాడికి వచ్చి కరెంటు కావాలని ధర్నా చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. 10 సంవత్సరాల కాలంలో ఎందుకో లేదు అది. ఒక ఇండస్ట్రియలిస్టు తన దృష్టి అంతా ఉత్పత్తి మీద పెట్టాల్సింది పోయి తన దృష్టి అంతా మార్కెట్ మీద పెట్టాల్సింది పెట్టి ఉత్పత్తి కారణమయ్యే కరెంటు మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి, అది తిరోగమనమా పురోగమనమా? తిరోగమనం నుంచి పురోగమనం రావాలంటే ఆయనను ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్గా కంఫర్ట్ జోన్లో పెట్టాలి. కరెంటును కూడా ఆనాడు వ్యవసాయదారునికి రాత్రిపూట పోయి కరెంట్ వేసుకొని వస్తే పాములు తేలు కుట్టి చచ్చిపోయినటువంటి రైతాంగం చూసినాం. అటువంటిది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 hours కరెంట్ ఇస్తే అసలు రాత్రిపూట పోయే పరిస్థితి లేదు, ఉత్పత్తి పెరిగింది. మనం చాలా సింపుల్గా చూసుకోవాల్సినది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఉన్నటువంటి మెట్రిక్ టన్స్ ఎన్ని వచ్చినాయి, చివరికి 2024 ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది అని చూసుకుంటే దాదాపు 4-5 పెరిగింది కదా. 63 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి దాదాపు 1,65,00,000 1,70,00,000 మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి అయింది. ఎట్లయింది? ఆ ఉత్పత్తి తెలంగాణ ప్రజలకు వెల్తీ క్రియేట్ చేసిందా లేదా? ఇది ఆలోచించకుండా నువ్వు పెట్టుబడి పెట్టినవు, నువ్వు ఎక్కువ కొన్నావు, ఎక్కువ కొన్నది నిజమే, అది లేదు కాబట్టి ఆనాడు వెల్తీ ఉంది కదా. నువ్వు పెట్టకపోతే కాదు, నువ్వు ఒక అడుగు వేయకపోతే నీ యొక్క తీరాన్ని నువ్వు ముట్టుకోలేవు, నీ డెస్టినేషన్ చేరుకోలేవు. నువ్వు అడుగేసినవి ఎందుకు అని అంటే అడుగేయకపోతే కుదరదు. కాబట్టి పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా ఉపయోగంలోకి రావాలి కాబట్టి ఆలోచన చేసినటువంటి సందర్భంలో ఫలితం కూడా కనిపించింది కదా. మళ్ళీ గుర్తు చేస్తున్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది కదా. ఆ పెట్టుబడే లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అదే 1,25,000 రూపాయలే ఉండేది కదా. అయితే ఇన్ని ఫలితాలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా అక్కడి దాకా వెళ్ళడానికి అనుసరించిన మార్గంలో అవకతవకలు ఉన్నాయి. కొనుగోళ్లలో సరైనటువంటి లెక్కలు లేవు అనే దాంతో పాటుగా సరికొత్తగా పెట్టినటువంటి పవర్ ప్లాంట్లు, భద్రాద్రికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ కూడా అది పాత టెక్నాలజీని యూజ్ చేశారు. ఒకవేళ అదే కనుక కంటిన్యూ అవుతే 25 ఏళ్లలో 9,000 కోట్ల నష్టం వస్తుంది. ఈ లెక్కలన్నింటినీ కూడా లోకూర్ కమిటీ అనేది కేబినెట్ ముందు ఇచ్చింది, తన రిపోర్ట్ని సబ్మిట్ చేసింది కదా. వాటిని ఎట్లా చూస్తున్నారు? అంటే 2-3 ఇష్యూస్ ఉన్నాయి కవిత ఇక్కడ. ఒకటి కొనుగోలు, పక్క రాష్ట్రాల నుంచి కొంటున్నటువంటి కొనుగోలు. రెండోది మీరు చెప్పిన మనమే స్వయంగా ఉత్పత్తి చేద్దాం అనుకుంటున్నది ఇది. ఇప్పుడు పక్క నుంచి వెళ్ళి కొన్నటువంటి, ఇంకోటి ప్రైవేట్ వాళ్ళతో కొన్నటువంటిది. ఇప్పుడు పక్క రాష్ట్రంకి వెళ్ళి కొన్నటువంటిది గవర్నమెంట్ అగ్రిమెంట్, దాంట్లో అసలు బ్యాక్ ఛాన్సే లేదు, డబ్బులు చేతులు మారేటువంటి అవకాశమే లేదు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం కొన్నది, చేతులు మారే అవకాశం ఎక్కడిది? అఫ్కోర్స్ ₹1 ఎక్కువ పెట్టవచ్చు, కేసీఆర్ గారు ఒప్పుకున్నారు, ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండే ఒప్పుకున్నారు. తప్పకుండా కరెంటుని, నాణ్యమైన కరెంటుని ఇద్దామనుకున్నాం కాబట్టి ₹1 పెట్టాల్సి వచ్చింది అని ఆయన ముఖ్యమంత్రి హోదాలనే మాట్లాడారు. ఇవాళ కొత్తగా వీళ్ళు అది చేయాల్సింది కాదు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నటువంటి కరెంటు తర్వాత ఉత్పత్తిలో ఏదైతే సొంతంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి కేంద్రాలనేయో, నిజానికి ఆ టెక్నికాలిటీస్ నాకు తెలియకపోయినా సింపుల్ విషయం ఎవరికి అప్పచెప్పిండ్రు అని అనుకున్నప్పుడు మన బిహెచ్ఏఎల్ లాంటి కంపెనీకి అది ప్రభుత్వ రంగ సంస్థనే. దాంట్లో క్విక్ బ్యాక్స్ ఎక్కడ ఉంటాయి? అసలు వీళ్ళు వెతుక్కొని నిందించడానికి అవకాశాలు చూసుకుంటున్నారు. అంటే కారణం వెతికి దాని చుట్టూ తిప్పి ఇది అని చెప్పేసి చూపిస్తారు. దాంట్లో సరిగ్గా శాస్త్రీయంగా ఆలోచన చేసి పాజిటివ్గా ఆలోచన చేస్తే అసలు మా తప్పులు ఇవ్వపడు. దానికి ఫలితం ఉంది. ₹1 ఎక్కువ పెట్టినా ₹3.60 ఏదో కొనుక్కునే అవకాశం ఉంటే ₹3.90 కొన్నారు అనేది ఇంకా ఎక్కడో నేను చదివినాను. ₹30 వేరియేషన్ ఉంది కదా. నాణ్యమైన కరెంటు కోసం, నాణ్యమైన కరెంటు ఇచ్చే వాడితో దగ్గర అగ్రిమెంట్ చేసుకుంది వాస్తవమే, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఫలితం కనిపించింది కదా అని నేను అంటాను. నేను ఈ పద్ధతులు అనుసరించింది కొన్ని సందర్భాల్లో తను అనుసరించిన విధానం ఏంది, కానీ అనుకున్నది ఒకటైతే చివరికి ఆ ఫలితం కూడా దక్కకపోయి అంటారు. కానీ అట్లా కాదు కదా, ఫలితం కనిపిస్తున్నది కదా.